నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మనకి ఒక స్పెషల్ కర్రీ, అదేంటంటే జాక్ ఫ్రూట్ సీడ్స్ కర్రీ అన్నారు. ఇది మెయిన్గా మలబద్ధకం ఉన్న వారికి, అంటే లైక్ కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది కర్రీ అన్నారు కదా సార్. సో అసలు దాని గురించి మీ మాటలో వివరించండి సార్. యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ సీజన్లో అంటే జూన్ జూలై సీజన్లో వస్తుందన్నమాట, విరివిగా దొరుకుతుంది. సో ఈ పండులో ప్రతి పార్ట్ కూడా మనకు చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో మామూలుగా మనం పైన ఉండే తొక్క ఏదైతుందో అది స్వీట్గా ఉంటుందో అది తినేస్తాం. అవును సార్. దీంట్లో మళ్ళీ ఒక అపోహ ఉంది ఏంటంటే ఇది వేడి చేస్తుందనే అపోహ ఉంది. అసలు ఏమీ చేయదు. మీరు ఈవినింగ్ కంప్లీట్గా మీల్ మానేసి ఆ మొత్తం తొనలంతా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం డయాబెటిక్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు మామూలుగా విడిగా కొనుక్కునే బదులుగా డైరెక్ట్ జాక్ ఫ్రూట్ కొనుక్కొచ్చుకోవాలి. సో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ పైన తొన తినేస్తారు. తిని సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ని పారేస్తారనమాట. అసలు ఇవి ఎందుకు లేదని అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే పైన తొనలో కంటే దీంట్లో మనకు ఉపయోగపడే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అంటే చాలా మందిలో మీరు ఒక నలుగురిని టచ్ చేస్తే అందులో కనీసం ఇద్దరైనా కూడా కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళు తినే డైట్లో ఫైబర్ లేకపోవడం అనమాట. సో దీంట్లో ఫైబర్ చాలా అత్యధికంగా ఉంటుంది. సో ఫైబర్తో పాటుగా ఇన్ అడిషనల్గా దీంట్లో మనకు బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. తర్వాత డయాబెటిక్ వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది. ఓకే, ఈవెన్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు కూడా ఈ కర్రీని వీక్లీ ఒకసారి తింటే చాలా చాలా మంచిదన్నమాట. సో మనం స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్, అన్నీ మీ కిచెన్లో దొరికేవే. సో జాక్ ఫ్రూట్ సీడ్స్ అనమాట. వీటిని ఏం చేయాలంటే కుక్కర్లో కొన్ని నీళ్లు పోసి పసిపేసి ఒక 2-3 విజిల్స్ ఉడికించుకోవాలి. అప్పుడు ఇవి మెత్తగా అవుతాయి. అయిన తర్వాత దీని పైన తొన తీసేసి దీని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో మేజర్గా మిగతా పదార్థాలన్నీ మన ఇంట్లో దొరికేవే. పచ్చి కొబ్బరి కావాలి, ఆనియన్స్ రైట్, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత కాజు పేస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కొరకు, తర్వాత వెల్లుల్లి, తర్వాత ధనియాలు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. యా, సో స్టవ్ ఆన్ చేయండి. సో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఈ ఆయిల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని ఆనియన్ అంటే పేస్ట్ కొరకు మనం దీంట్లో కొంచెం వేయించేసి దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకుంటే మనకు గ్రేవీ కొరకు వస్తుంది అనమాట. గ్రేవీ కోసం మనం ఆనియన్స్ ఫస్ట్ వేపుకోవాలి. యా, కొన్ని ఆనియన్స్. ఓకే, సో మనం ఆయిల్ వేసి ఆయిల్లో ఈ ఉల్లిపాయ వేసాము, పచ్చివాసన పోయిన వరకు దీన్ని వేయించుకోవాలి. సో దాంతోపాటు దీంట్లో ఒక 4-5 రెబ్బల వెల్లుల్లి వేసాను. ఓకే, సో దీంతో పాటుగా మనము దీంట్లో ఈ పచ్చి కొబ్బరి మనం తురిమి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకుంటాం. పచ్చి కొబ్బరి వేసేసుకుంటాం. సార్, అసలు ఈ కర్రీ మనకి మలబద్ధకంతో ఎక్కువ బాధపడుతున్న వారికి అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్? యా, వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం తినే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో చూస్తే అందరూ పిజ్జాలు, బర్గర్లు చాలా ఎక్కువ తింటున్నారు. సో దాంట్లో ఫైబర్ కంప్లీట్గా జీరో ఉంటుంది. బట్ వేరేస్ ఈ ఏదైతే మనం పనస గింజల సీడ్స్ మనం చేస్తున్నామో దీంట్లో ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది అనమాట. ఎలా అంటే మనము మామూలుగా రోజు ఇల్లు ఉడుస్తాం, కానీ ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, కొంచెం ఎక్కువ క్లీన్ చేస్తాం ఫ్లోర్ అంతా కూడా. ఓకే, అప్పుడు ఫ్లోర్ అంతా కూడా మెరుస్తుంది. ఆ విధంగా దీంట్లో ఉండే ఫైబర్ వల్ల మన ప్రేవుల్లోని గోడలన్నీ కూడా అక్కడ అంటుకుపోయిన ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ అదంతా ఉంటుంది కదా, దాన్ని మొత్తం డీప్ క్లీన్ చేస్తుంది అనమాట. సో ఆ డీప్ క్లీన్ చేయడం వల్ల మనకు మలబద్ధక సమస్యలని పూర్తిగా దూరం అయిపోవచ్చు అనమాట. ఓకే, ఫైబర్ కంటెంట్ వల్ల వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అలానే సార్, ఇది మనము బ్లడ్ లో ఉన్న షుగర్ ని కూడా తగ్గిస్తుంది సీడ్స్ అని మనం విన్నాము. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు వేరే ఫుడ్ లో ఏదైతే స్టార్చ్ ఉంటుందో, అంటే దీంట్లో కూడా స్టార్చ్ ఉంటుంది. బట్ వేరే ఫుడ్ లో ఉన్న స్టార్చ్ కి ఈ స్టార్చ్ కి తేడా ఏంటంటే వేరే ఫుడ్ లో ఉన్న స్టార్చ్ త్వరగా అరిగిపోతుంది. అరిగిపోయి ఇమ్మీడియట్ గా ఆ స్టార్చ్ బ్లడ్ లో కలిసిపోతుంది అనమాట. అంటే ఆ షుగర్ ఏదైతే ఫామ్ అవుతుందో అదే బ్లడ్ లో కలిసిపోతుంది. ఇదేంటంటే అంత త్వరగా కరగదు అనమాట. సో అందుకే ఇది కొంచెం స్టార్చ్ రెసిస్టెన్సీ అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్సీని కూడా కలిగి ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ దీంట్లో ఉల్లిపాయ, తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేయించేసుకున్నాం. సో ఈ మధ్యలో మన వ్యూవర్స్ చాలా కామెంట్ చేశారు ఏంటంటే అంతా ఆన్లైన్ అయిపోతుంది, ఆఫ్లైన్ ఏం లేదా అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము
జూలై 6th and 7th ఒక ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామండి. ఓకే. అంటే ఎస్పెషల్లీ ఎవరికైతే మలబద్ధక సమస్య ఉంటుందో వాళ్ళక్కడికి శంఖ ప్రక్షాళన అనే క్రియ మనం అక్కడ చేయిస్తామన్నమాట. ఇది 2 days ఇన్ హౌస్ ఈవెంట్ అనమాట. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న మౌంట్ శంబాల ఆశ్రమంలో ఉంటుంది. సో ఫ్రైడే ఈవినింగ్ కల్లా అక్కడికి వచ్చేసేయాలి. సో చాలా చాలా పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం దీన్ని సెట్ చేస్తామన్నమాట. దాంతోపాటు అక్కడ వాళ్ళకి మడ్ బాత్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా వేరే ఏదన్నా ఛాలెంజెస్ ఉన్నా కూడా నీ పెయిన్స్ లాంటివి, డయాబెటిక్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు మనకి ఈ ప్రోగ్రాంలో వచ్చేసి ఇది వేగిపోయింది మిక్సీ జార్ తీసుకోండి. సో ఆ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేసేసుకొని వాళ్ళు థెరపీస్ అవన్నీ పొందొచ్చు అనమాట. సో సిమ్లోనే ఇది మనము సిమ్లోనే వేగిపోతుంది. ఇది ఇంక పెద్ద ఫ్లేమ్ అవసరం లేదనమాట. సో అలాగే దీంట్లో మనం ఈ ధనియాలు కూడా వేసేసుకుంటాం. ధనియాలు వేసేసుకొని వీటిని కూడా వేపేసుకుంటాం. దాంతో పాటుగా ఈ కాజు కూడా వేసేసుకుంటాం. సో ఏంటంటే మనకు పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో అంటే ఇవి వాటర్లో ఏమైనా నానబెట్టుకోవాలా సార్? వేసుకుంటే బెటర్, అదర్వైజ్ అలా కూడా వేసుకోవచ్చు. సో అది కాస్త చల్లనిద్దాం. సో మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బటర్ వేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనము 1.5 కప్ ఆనియన్ పీసెస్ తీసుకున్నాము. అందులో 1 కప్ అక్కడ పేస్ట్ గురించి వాడామన్నమాట, అంటే గ్రేవీ గురించి. సో మిగతా 1.5 కప్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ మామూలుగా కర్రీలో ఫ్రైకి వేసేసుకుంటాం. ఓకే. సో బటర్ వేసుకున్నారు, ఆయిల్ కాకుండా బటర్తో చేసుకున్నారు కదా? కొంచెం అంటే ఆయిల్ కూడా వేస్తాము, కొంచెం బటర్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. జీరా, ఆనియన్స్ అండ్ బటర్. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటామండి. సో దీంట్లో ఎండుమిర్చి వేసేసుకుందాం. సో వాళ్ళ టేస్ట్ని బట్టి, అంటే కొంచెం స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. మిగతా వాళ్ళు మామూలుగా ఒక 3 to 4 వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సార్ అలానే ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్ అనేవి హార్ట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్న వారికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా? ఏంటంటే దీంట్లో కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే హార్ట్ డిసీజ్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే బేసిక్గా ఏంటంటే దీంట్లో ఫ్యాట్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వేరే ఏదైతే ఫుడ్ తీసుకుంటారో దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, దాని ద్వారా వాళ్ళు హార్ట్ డిసీజ్కి లోన్ అవుతుంటారు అనమాట. ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. అదే మన వ్యూయర్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ డిష్ మనం తీసుకొచ్చాము. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో చాప్ చేసిన టమాటా పీసెస్ వేసేస్తాం. సో ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి ఉపయోగపడుతుంది, కాన్స్టిపేషన్ తో ఉపయోగపడుతుంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది సార్. సో కొంచెం పసుపు వేసుకుందాం. మనకి ఈ సీడ్స్ తోనే కాకుండా జాక్ ఫ్రూట్ అంటే పనస తొనలతో కూడా చేస్తారు కదా సార్? అది మన కర్రీ కాదు, అది మనం బిర్యానీ చేస్తాం అనమాట. ఓకే. అంటే కొంచెం అది స్వీటిష్ డామినెంట్ గా ఉంటుంది, అందరికి పెద్దగా ఇష్టపడకపోవచ్చు. సో ఇది మధ్యలోపు మనం పేస్ట్ చేసేసుకుందాం. ఓకే సార్. మిక్సీ జార్ పెట్టేసుకొని, సో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగాయి కాబట్టి మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా. ఆనియన్, పచ్చి కొబ్బరి, కాజు, వెల్లుల్లి, ధనియా అండ్ గ్రీన్ చిల్లీ రైట్ వేసేసేయండి. సో పేస్ట్. సో ఈ పేస్ట్ ఇందులో మనం వేసేసేసుకుందాం. సో మనం ఆల్రెడీ కాజు, పచ్చి కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి, తర్వాత ధనియా, పచ్చిమిర్చి రైట్ అదంతా పేస్ట్ చేసాం కదా. అది ఇందాక మనం ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటో, రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా, దాంట్లో మనం వేసేసుకుందాం. సో ఇంకా కొన్ని వాటర్ పోసేసి, ఎందుకంటే మన కర్రీ గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేద్దాం. వాటర్ వేసి ఒక 5-10 minutes మగ్గించామనుకోండి, సో గ్రేవీ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం
పనస గింజలు దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఇంక మనము పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా కారం వేయాల్సిన అవసరం అక్కర్లేదు, కూడా ఎందుకంటే 2 చిల్లీస్ వేసాం కదా, గ్రీన్ చిల్లీ వేసాం, రెడ్ చిల్లీ వేసాం. సో మన వ్యూవర్స్ అందరికీ నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైతే మనం జూలై 6th and 7th ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామో, ఆ ఆఫ్లైన్ ఈవెంట్కి అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే అది అంటే ఇప్పుడు మన బైక్ కానీ కార్ కానీ ఏదైనా ఉందనుకోండి, ఎవ్రీ 2 monthsకి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తుంటాం. సో అలా మన బాడీని సర్వీసింగ్ చేయడానికి ఇన్ అండ్ అవుట్, అంటే ఇన్సైడ్ నుంచి శంఖ ప్రక్షాళన ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది యూజ్ అవుతుంది. అవుట్ సైడ్ నుంచి మనం చేసే మడ్ బాత్. సో టోటల్గా బాడీ అంతా కూడా క్లెన్స్ అయిపోతుంది. సో అంటే ఆయుర్వేదం ప్రకారం చెప్పడం ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి అన్నా కూడా మనం ఇట్లాంటి క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది చేయించుకోవాలంటారు. సో ఒకవేళ టేస్ట్ కావాలనుకున్నారు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం అంటే ఇది ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసేస్తే రెడిష్లో వస్తుంది. సో ఇది జస్ట్ ఒక 4-5 minutes అట్లా మగ్గించుకోవాలి. ఓకే, హై ఫ్లేమ్లో 4-5 minutes మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ మన గ్రేవీ అనేది మగ్గిపోయిందండి. సో మనం దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేద్దాం. అంటే వాస్తవానికి అయితే అక్కర్లేదు, బట్ కొంచెం అంటే కొంతమందికి కలరిష్ అంటే రెడిష్ లాగా, ఎస్ ఎగ్జాక్ట్లీ అలా ఉండాలి కాబట్టి కొంచెం వేసేసుకుందాం. తర్వాత ఆల్మోస్ట్ కర్రీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనం సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ కూడా వేసేస్తే ఇంకా నెక్స్ట్ మనం ముక్కలు వేసేసి కొద్దిసేపు మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట కర్రీ. సార్ అయితే అసలు ఈ కర్రీని వాళ్ళు ఎన్ని డేస్ లాగా తీసుకోవాలి, లేకపోతే వీక్కి 1 time or 2 times అట్లా ఉంటుంది కదా సార్? సో అసలు ఎన్నిసార్లు తీసుకుంటే అంటే వాళ్ళకి? మీరు అన్నది వాస్తవంగా మంచి క్వశ్చన్. అంటే వాళ్ళ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు పాపం అసలు వీక్లీ ఒకసారి కూడా మోషన్ పోరు, అవును రైట్, చాలా మలబద్ధకంతో బాధపడుతుంటారు. కొంతమంది పాపం గంటల తరబడి కూర్చుంటారు టాయిలెట్లో, రైట్. సో వాళ్ళ సమస్య ఎలా ఉంది, వాళ్ళ సమస్య ఇంటెన్సిటీని బట్టి వాళ్ళు దీన్ని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఒకటేంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కాన్స్టిపేషన్కి మేజర్గా, బట్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన వ్యూవర్స్కి చెప్పే రిక్వెస్ట్, ఎస్పెషల్లీ మదర్స్కి చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీక్లీ ఒకసారి ఖచ్చితంగా దీన్ని చేయాలి, రైట్. ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ పిల్లలకి తెలియాలి అసలు అంటే మన భారతదేశ చరిత్ర లోపల ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయి, రైట్. ప్రతి దానికి ఒక మెడిసినల్ వాల్యూ ఉంది. అంటే మనం ఏం చేసుకున్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది పచ్చడి తాగుతాం, రైట్. ఉగాది పచ్చడి తాగాలంటే దాంట్లో 7 రుచులు ఉంటాయి. అట్లా ప్రతిదానికి మనకు ఇంపార్టెన్స్, ఎస్పెషల్లీ మెడిసినల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో కొంచెం ఫ్లేమ్ తగ్గించేద్దాం, ఒక 5-6 minutes దీన్ని మగ్గనిద్దాం. యా. సో అయితే మామూలుగా ఎక్కువ సివియారిటీని బట్టి వాళ్ళు ఈ కర్రీ అనేది చేసుకుని మనకి కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం నుంచి మనం ఈజీగా బయటపడచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే 35-40 yearsకి అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పట్లో ఉంటే 70-80sలో వచ్చేవి. కాబట్టి ఈ ఫ్యూచర్లో మీరు హార్ట్ డిసీజ్ రావద్దు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా తింటూ ఉండాలి. అంటే దీన్ని మీరు అంటే ఫ్రెష్గా కాకుండా ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట, ఎండబెట్టి నీట్గా ఎండబెట్టి స్టోర్ చేసేసుకుంటే ఏ విధంగా అయితే మన కందిపప్పు పెసరపప్పులా ఉంటుందో దానిలాగా ఈ గింజలు కూడా మనం స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయిపోవచ్చుంటుంది. సార్ ఇది మరి సీజనల్ ఫ్రూట్ కదా, అదే చెప్తున్నానండి, సీజనల్ ఫ్రూట్ కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు. యా, అంటే ఇప్పుడు మన కోల్డ్ స్టోరేజ్ అట్లాంటి ప్లేసెస్లో స్టోర్ చేసి అమ్ముతుంటారు. మనం కూడా తీసుకొచ్చి దీన్ని ఎండబెట్టేసుకున్నామండి, నీట్గా ఎండబెట్టేసేసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది అంటే మీరు ఇప్పుడు టేస్ట్ చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్కి చెప్తున్నాను ఏంటంటే జూలై 6th and 7th 2 days ఆఫ్లైన్ ఈవెంట్ ఉందండి. ఇది రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో మన మౌంట్ శంబాల ఆశ్రమంలో ఈ ఈవెంట్ అనేది ఉంటుందండి. సో దీంట్లో ఎస్పెషల్గా ఏంటంటే శంఖ ప్రక్షాళన అనే ప్రక్రియ జరుగుతుంది. దాని ద్వారా మొత్తం ఇంటెస్టైన్ అనేది క్లీన్ అవుతుంది. ప్లస్ దాంతోపాటుగా మడ్ బాత్, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కాబట్టి స్కిన్ అలర్జీస్, స్కిన్ డిసీజెస్ లాంటివి వస్తుంటాయి. వాటిని అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు సో ఈ మడ్ బాత్ కనుక చేసినట్టయితే వాళ్ళు వాటి నుండి విముక్తి పొందుతారు. సార్ నెంబర్ అయితే కింద కాంటాక్ట్లో డిస్ప్లే అవుతుందండి. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్కి కాల్ చేస్తే సార్ మీకు చెప్తారు. సార్ ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నారు కదా, సో మనం ఎన్ని మంత్స్ వరకు ఇది మనం స్టోరేజ్లో అంటే దీని వాల్యూ పోకుండా ఉంటుందండి? యా, అంటే మీరు ఎండలో ఎండబెట్టి కనుక ఉంచుకుంటే కనుక ఈజీగా ఉంటుందండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే.
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు సార్. అంటే ఒకవేళ కనుక మీరు వెట్ సీడ్స్ అంటే పచ్చివి అలాగే పెట్టాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే. లేదు ఎండబెట్టేసారు కంప్లీట్ డ్రై చేస్తే కనుక ఒక గాలి వెళ్ళని డబ్బాలో మనం పెట్టేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. మన కర్రీ రెడీ అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రైట్. సో ఫస్ట్ అయితే మనం దాని టేస్ట్ చూద్దాం. మీరు ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పండి కర్రీ ఎలా ఉంది అనేది. సో వేడి వేడి టేస్టీ పనస గింజల కర్రీ అనేది. సో చాలా ఈజీగా చాలా త్వరగానే మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సో మీరు కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఇక్కడ మన ఉద్దేశం ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు కాదండి. ఇది అంటే ఒక్కటే బెనిఫిట్ లేదు కదా, దీంతో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ప్రివెన్షన్గా అంటే ఫ్యూచర్లో మనకు అటువంటి ఇబ్బందులు ఏం రాకుండా ఉండాలి. ఎస్పెషల్లీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా హార్ట్ ఇష్యూస్, అవన్నీ రాకుండా ఉండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వీక్లీ ఒకసారైనా ట్రై చేస్తూ ఉండాలి. సో వేడి వేడి పనస గింజల కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసి మీరు చెప్పండి ఎలా ఉంది. ఎస్ సార్, చాలా చాలా బాగుంది. మనకి కర్రీ కూడా సీడ్స్ అవి కూడా మనం ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి సో బాగా అవన్నీ కూడా ఈ కర్రీని తీసుకుని ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయింది మనకి. అంటే మీకు తింటుంటే జీడిపప్పు లాంటి టేస్ట్ వస్తుంది. ఎస్ మనం ఆ క్యాజు పేస్ట్ కూడా వేసాం కాబట్టి సో అన్ని ఫ్లేవర్స్ కూడా మనకు తెలుస్తున్నాయి. ధనియా టేస్ట్ కానివ్వండి, సో అన్ని టేస్ట్ మనకు చాలా బాగా తెలుస్తున్నాయి అండి. చూసారు కదా వ్యూవర్స్, చాలా ఈజీగా ఈ పనస గింజల కర్రీ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక మంచి కర్రీని మనకి సార్ ఈరోజు పరిచయం చేశారు. సో మీరు కూడా ఒకసారి కర్రీని ట్రై చేయండి, మీ సమస్య నుంచి దూరం కండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.